కాసేపట్లో కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం 6 గ్యారెంటీల అమలు ప్రజాపాలన కార్యక్రమంపై చర్చ కాసేపట్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 9.5 ఏళ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల రెండో రోజు కడపలో సీఎం జగన్ పర్యటన ఇడుపులపాయ సింహాద్రిపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం అంకుర అగ్ని ప్రమాదంపై కేసు నమోదు ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశం అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉండొచ్చని అనుమానాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరేబియా సముద్రంలో భారత్కు వస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. భారత నేవీ సహాయక చర్యలు చేపట్టి 20 మంది భారతీయులను రక్షించింది. భారత్కు వస్తూ పోర్బందర్ తీరానికి 217 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న ఎంవీ కేమ్ ఫ్లూటో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు నేవీ తెలిపింది. వెంటనే భారత కోస్ట్ గార్డ్కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ను ఘటనా స్థలానికి పంపారు. ఎంవీ కేమ్ ఫ్లూటోను మంటలను ఆర్పివేశారు. నౌకలోని 20 మంది భారతీయులు సురక్షితంగా ఉండగా షిప్ పాక్షికంగా దెబ్బతినింది. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక ఇజ్రాయెల్ అనుబంధ సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. భారత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న ఈ నౌకకు సాయం చేసేందుకు యుద్ధ నౌకలను పంపినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతున్న యెమెన్ హాతీ రెబెల్స్ ఇజ్రాయెల్ సంస్థలకు చెందిన వాణిజ్య నౌకలపై తరచూ దాడులు చేస్తున్నారు. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని ఇప్పటి వరకు ఏ సంస్థ ప్రకటించలేదు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారి ఓ విమానం దిగింది. శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో తొలిసారి ఓ విమానం ల్యాండ్ అయింది. అయోధ్యలో గతంలో 178 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ను 350 కోట్లతో పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఈ నెల 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నట్లు ఇటీవల కేంద్ర మంత్రి సింధియా తెలిపారు. గంటకు 2-3 విమానాలను హ్యాండిల్ చేయగలదని వివరించారు. 2200 మీటర్ల పొడవైన రన్వే అందుబాటులోకి రానుందని, దీంతో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ఇక్కడ దిగొచ్చని అధికారులు వెల్లడించారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ను ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రధాన ఎజెండాగా ఉన్నప్పటికీ అనుబంధంగాపై 4 కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిసిందే. ఇప్పటికే 2 గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం మార్చి 17వ తేదీలోగా మిగిలిన వాటిని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వంద రోజుల్లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. గ్యారంటీల అమలు మార్గదర్శకాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో కౌలు రైతుల గుర్తింపు, ప్రామాణికం, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ, రైతు భరోసాకు మార్గదర్శకాలు, ధరణితో వస్తున్న ప్రాబ్లమ్స్ ను ఎలా పరిష్కరించాలి వంటి కీలక అంశాలు వారితో డిస్కస్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్. రైట్ ఇట్లా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా తెలంగాణ సచివాలయంలో 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ఇప్పటికే కలెక్టర్లు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సచివాలయం చేరుకుంటారు. దాని తర్వాత కలెక్టర్ల సమావేశం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో, ఈరోజు జరిగే సమావేశంలో ధరణి, అదేవిధంగా 6 గ్యారెంటీల స్కీమ్లకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా సూచనలు కూడా సీఎం తీసుకుంటారు. అదేవిధంగా ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అటు ప్రజాభవన్ లో కూడా ప్రతి వారంలో 2 సార్లు ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ కూడా వేల కంప్లైంట్లు అనేటివి అటు ప్రజల నుంచి వస్తూ ఉన్నాయి. అప్లికేషన్లు అన్ని కూడా వస్తున్నాయి. సో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఈ సమస్యల పరిష్కారం మీద కూడా ఈ రోజు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. అదేవిధంగా దీన్ని అంటే ఒక ప్రజాభవన్ లో మాత్రమే కాకుండా మండల స్థాయిలో కూడా డివిజన్ల వారిగా కూడా దీన్ని కొనసాగించే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వీటికి సంబంధించిన కూడా ఒక చర్చ ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 28న కొత్తగా రేషన్ కార్డులకి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరినీ నుంచి కూడా అప్లికేషన్లు స్వీకరిస్తామని కూడా ఇప్పటికీ ప్రభుత్వం అధికారికంగా చెప్తే, దానికి సంబంధించి అర్హులను ఎట్లా వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా అర్హులను గుర్తించాలనే ప్రక్రియకు సంబంధించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేస్తారు. ఇక మిగిలిన ప్రజావాణి కార్యక్రమం వచ్చే సమస్యలు, అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల మేనిఫెస్టోలో ప్రకటించిన ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ రోజు కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయితే వాళ్ళకి సూచనలు వేస్తారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఆరోగ్య బీమాకు సంబంధించిన 10 లక్షలది ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అయితే వీటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇంకా ఏవైనా
బస్సుల ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉందా, లేదంటే ఈ ఆరోగ్యశ్రీ బీమా సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, వీటన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా కలెక్టర్ల నుంచి సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటారు. ఇక మరి కాసేపట్లోనే కలెక్టర్లతోటి సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే కలెక్టర్లు అందరూ కూడా సచివాలయం చేరుకున్నారు. ఎస్పీలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. నిత్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి హైదరాబాద్ రెడీ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందోత్సవాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని యువత ఉవ్విలూరుతుంది. అయితే సెలబ్రేషన్స్ పేరుతో రూల్స్ అతిక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 31న రాత్రి ఫుల్ జోష్గా సెలబ్రేట్ చేసుకునేందుకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసి విందు భోజనాలు, మందు పార్టీలతో హ్యాపీగా సెలబ్రేషన్స్ ను నిర్వహించుకోవాలని యూత్ ఉవ్విలూరుతోంది. లా అండ్ ఆర్డర్ కు, జనరల్ పబ్లిక్ కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నగర పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకలు అర్ధరాత్రి 1 గంటకు ముగించాలని పబ్ ఈవెంట్ యజమానులకు సూచించారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపించేయాలని నిర్వాహకులకు తెలిపారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా నిబంధనలకు అనుగుణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను చేసుకోవాలని హైదరాబాద్ నగర సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల మాటున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన పబ్లిక్ కు ఏ ఇబ్బంది కలిగించినా ఊరుకునేది లేదని సిపి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, రెస్టారెంట్స్ లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రతి ఈవెంట్ పై, పబ్, రెస్టారెంట్లపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే తిరిగి ఓపెన్ చేయకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ, అంటే 1 o'clock వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలౌ చేయం. సో 12:45 నుంచే క్లోజర్ కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆ టైంలో 12:30, 12:45 నుంచే కస్టమర్స్ కి క్లోజ్ చేస్తున్నాం వెళ్ళిపోవడం చెప్పడం, నాట్ 1 o'clock చెప్పడం కానీ. ఎందుకంటే 1 o'clock చెప్తే 1:30 అవుతుంది, 2 కూడా అవుతుంది. అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి. డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము. దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్. అండ్ అఫ్ కోర్స్ వన్స్ అగైన్, ఎనీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద పార్టీస్, in any pub, any restaurant, any house, anything, we are going to deploy more people. We are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may. Even if it is a farmhouse, it will be locked and we will see that they are all seized. ఈవెంట్ కు ఎంత మంది వస్తారు, కెపాసిటీ ఎంత అనే విషయాలపై వారం రోజుల ముందుగానే ఈవెంట్ నిర్వాహకులు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కెపాసిటీ మించి పాసులు ఇవ్వరాదని ఆయన చెప్పారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల డాన్సులకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు, సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సిపి సూచించారు.
పార్టీలో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని ఆయన చెప్పారు. మద్యం సేవించి వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష తప్పదని ఆయన చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేసే అవకాశం ఉందని సిపి హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్కు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్లు సజావుగా చేసుకోవాలని, సెలబ్రేషన్ల పేరుతో రోడ్లపై ఇష్టానుసారం తిరిగి న్యూసెన్స్ చేస్తే కటకటాల పాలవడం ఖాయమని హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా వారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు తద్వారా తమ నిరసన తెలియజేశారు. జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమ చెవిలో పువ్వులు పెట్టారంటూ వారు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వేడుతున్నారు. ఇప్పటికైనా కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వాలని ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చి మా జీతాలు, మా బత్యాలు, మా బాధల్ని అర్థం చేసుకుంటారని చెప్తూ ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. 2వ రోజు అవుతుంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం మొండి వైఖరి వేడుతున్నారు. ఇప్పటికైనా కనీస వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇవ్వాలని ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏడుకొండల వాడిని కోరుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చి మా జీతాలు, మా బత్యాలు, మా బాధల్ని అర్థం చేసుకుంటారని చెప్తూ ఈరోజు మేము కృష్ణా జిల్లా గుడివాడ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ నిలువెత్తు కాంస్య విగ్రహం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కైకాల కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ విగ్రహాన్ని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కొడాలి నాని ఆవిష్కరించారు. నిలువెత్తు పూలమాలతో కైకాలకు నివాళులర్పించారు. గుడివాడలో ప్రస్థానం ప్రారంభించిన కైకాల సత్యనారాయణ 800 చిత్రాల్లో నటించి లెజెండ్గా ఎదిగిన మహోన్నతుడిని కొడాలి నాని కొనియాడారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరిన అజాతశత్రువైన కైకాల జీవితం ఆదర్శప్రాయమని ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశంసించారు. కైకాల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే నాని, ఎంపీ బాలశౌరి సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి, ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి కాపు సేవా సమితి అధ్యక్షులు, భవన అధ్యక్షులు రామకృష్ణ గారికి, మా ఆళ్ళ చెన్నకేశ్వర గారికి, అప్పారావు గారికి, రాంబాబు గారికి, గాంధీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కైకాల సత్యనారాయణ గారి గురించి ఎంత చెప్పినా కూడా తరగనటువంటి చరిత్ర కైకాలది. ఆయన ఒక వ్యక్తిగా ఒక చిన్న కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఆయనకున్నటువంటి మక్కువ, ఇష్టంతో నాటక రంగంలోకి ప్రవేశించి గత సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖు ఆయన మరణించారు. ఆ రోజు నేను కూడా స్వయంగా ఆ పీనల్స్లో కూడా పాల్గొన్నాను. మళ్ళా సంవత్సరానికి కాపు సోదరులు అందరూ కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి నిలువెత్తు ఆయన కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం మీ అందరినీ కూడా నేను మొట్టమొదటిగా అభినందిస్తా ఉన్నాను. దాదాపు 775 సినిమాల్లో నటించినటువంటి నటుడు, ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన విగ్రహాన్ని చూస్తే, మరి విగ్రహం కూడా చాలా చక్కగా వచ్చింది. ఆయన విగ్రహాన్ని చూస్తే
ఎవరైనా ఇటు వెళ్ళేవాళ్ళు ఒక నిమిషం అట్లా ఆగి చూసేటటువంటి విధంగా ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినటువంటి కాపు సోదరులందరికీ అలాగే ఈ బృందాలందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మరి ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గంలో కూడా పనిచేసినటువంటి డాక్టర్ ఎన్టీ రామారావు గారితో కలిసి దాదాపు సత్యనారాయణ గారు ఒక 100 సినిమాలు నటించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరహంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుస సెలవు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుంచి పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరహంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సైనిక్పూర్లోని భవన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయ స్కూల్ 44వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ హయగ్రీవరావు, లెఫ్టినెంట్ విష్ణువర్ధన్, జేఎల్ఎన్ శాస్త్రి, డాక్టర్ రమణయ్య, స్కూల్ ప్రిన్సిపల్ వినీతా సురేష్ పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు ఎన్సీసీ, స్కౌట్ బృందాలు విన్యాసాలతో అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. స్కూల్ విద్యార్థులు అధ్యాపకులను ముఖ్య అతిథులు కొనియాడారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఈ భవన్ స్కూల్ స్పోర్ట్స్ డే ఫంక్షన్ కి రావడం. నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిచారు, కానీ నేను వచ్చి భవన్స్ అలుమ్ని ఒక స్టూడెంట్ నే. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కి 20 years గతంగా ఒక స్టూడెంట్ గా ఉండే నేను ఈ రోజు ఇక్కడ ఒక గెస్ట్ ఆఫ్ ఆనర్ గా వచ్చినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇక్కడ ఉండే స్టూడెంట్స్, టీచర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ చాలా కష్టపడి బ్రహ్మాండమైన ఒక ఈవెంట్ని ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. మీరు తప్పకుండా దాన్ని ఆన్లైన్ చెక్ చేయాలా. చాలా కష్టపడి ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. అట్ ద సేమ్ టైం చాలా హ్యాపీగా ఉన్నాను. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకతాయిలు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, కంప్యూటర్ రూమ్, కిచెన్ రూమ్ తాళాలు పగలగొట్టారు. పాఠశాలలోని కంప్యూటర్లు, ప్రింటర్లు పగలగొట్టి విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, పరీక్ష రాసిన పేపర్లు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో మాదక ద్రవ్యాలు సేవించి పాఠశాల ఆవరణలో హల్చల్ చేశారు. ఉదయాన్నే స్కూల్కి వెళ్లిన విద్యార్థులు ఈ భాగవతం చూసి భయభ్రాంతులకు గురై ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. కాగా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.